హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మీ ముందరికి ఒక మంచి కంపెనీ నుంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఇన్ఫినిక్స్. మీ అందరికీ తెలుసు ఇన్ఫినిక్స్ ఎంత పెద్ద కంపెనీయో. ఇన్ఫినిక్స్లో ఏమున్నాయి సార్, మీకు కంపెనీ నుంచి ఏమేమి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఎలాంటి పొజిషన్కి రిలీజ్ అయ్యాయి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సద్వినియోగం, ఒక మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గరనే ఈ యొక్క జాబ్ లొకేషన్ అనేది ఉంది హైటెక్ సిటీలో. అయితే మీ యొక్క జాబ్ ఏంటిది, రోల్స్ ఏంటి అనేటివి అన్నీ నేను మీకు క్లుప్తంగా ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ముఖ్యంగా ఎవరైతే 10+2 చేసున్నారో, గ్రాడ్యుయేట్స్ చేసున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటిది, మీ రోల్ ఇన్ఫినిక్స్లో మీ రోల్ ఏంటిది, హెల్త్ కేర్కి సంబంధించింది అనమాట. బీపీఓ రోల్, హెల్త్ కేర్కి సంబంధించింది బీపీఓ రోలు. ఇది ముఖ్యంగా బీపీఓ రోల్. అది కూడా ఏఆర్ కాలింగ్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ఏఆర్ కాలింగ్. ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి నేను తీసుకెళ్తాను. నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. 1 సెకండ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమీడియట్ జాయినింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని ఉంది కదా, ఇది మీరు నోట్ చేసుకోండి. ఇమీడియట్ జాయినింగ్ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైతే ఫ్రెషర్గా మాకు జాబ్ దొరకట్లేదు సార్ అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రోల్కి ఫ్రెషర్స్ ఎలిజిబుల్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎలిజిబుల్. కంపెనీ పేరు వచ్చేసి చెప్పాను కదా, ఇన్ఫినిక్స్ కంపెనీ. మీ యొక్క పొజిషన్, మీ యొక్క రోల్ ఏంటిది, ఏఆర్ కాలింగ్. ఏఆర్ కాలింగ్ అనేది ఈ రోజుల్లో చాలా బెస్ట్ జాబ్ అనమాట. స్కోప్ ఉన్న జాబు, మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూపిస్తా, టైమ్ అండ్ వెన్యూ, జాబ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మీకు మార్క్ చేసి చూపించా కదా, టైమ్ అండ్ వెన్యూ 24th మార్చ్ టు 26th మార్చ్ వరకు కూడా మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ అనేటివి జరుగుతున్నాయి. సార్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరిని మీట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ చూడండి. కాంటాక్ట్ పర్సన్ నవదీప్ని మీట్ అవ్వచ్చు. అలాగే వెన్యూ అడ్రస్ ఎక్కడ, మ్యాక్సిమస్ 2B బిల్డింగ్ 3rd ఫ్లోర్ ఐటీ రహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ, ల్యాండ్మార్క్ నియర్ ద వెస్టిన్ హోటల్. మైండ్ స్పేస్ అని మీరు గూగుల్లో కనుక కొడితే మీకు నియర్ లొకేషన్ వస్తుంది. ఖచ్చితంగా మంచిగా లొకేషన్ పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. అలాగే జాబ్ హైలైట్స్ కనుక చూసుకుంటే, ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ షిఫ్ట్, ఎవరైతే నైట్ షిఫ్ట్కి మేము చేయగలుగుతాం సార్, మేము నైట్ షిఫ్ట్కి అన్నిటికీ ఓకే ఉన్నా అంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ఇందాక చెప్పా కదా, 10+2, ఎనీ గ్రాడ్యుయేట్, ఇంకా పీజీ. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో, అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో, 10+2 ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగే బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఈఎస్ఐ, ఇంకా పిఎఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా సార్ ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయంటే 50 వేకెన్సీస్ ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడ చూడొచ్చు 50 వేకెన్సీస్. అసలు 50 వేకెన్సీస్ అంటే చాలా, మీరు అనుకోవచ్చు తక్కువే అని. కాకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మరకైతే ఇది చాలా ఎక్కువ. మీరు ప్రయత్నం చేసినాక మీరు అప్పుడు చెప్పండి. మీకు కంపల్సరీ ఏమేం కావాలంటే, ఇక్కడ కంపల్సరీ మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి. అలాగే కమ్యూనికేషన్స్ ఉండాలి. దేని మీద, ఇంగ్లీష్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే బీపీఓ, ఇవన్నీ కూడా. బీపీఓ అంటే చెప్పాను కదా, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పగలుగుతా. ఏంటిదంటే, మీరు ఖచ్చితంగా జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ చదివితే వాకిన్ ఇంటర్వ్యూ ఏమేంటి వాకిన్కి కావాల్సినవి ఏంటి, అనలైజ్ ద అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అండ్ ఇనిషియేట్స్ కలెక్షన్ ఎఫర్ట్స్ యాజ్ పర్ ఏజింగ్ రిపోర్ట్ సో దట్ క్లెయిమ్స్ గెట్ రియంబర్స్డ్. నేను సింపుల్గా మీకు ఒకటే చెప్తా. ఏంటిదంటే, ఏఆర్ కాలింగ్లో మీరు ఏదైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మన యూఎస్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, అవి క్లెయిమ్ చేయాలి. అవి క్లెయిమ్ చేసి మీ జాబ్ యొక్క రోల్ ఏంటిది, ఎవరైతే
ఇన్సూరెన్స్ కనుక పే చేయకుండా ఉంటారో ఆ కస్టమర్స్కి మీరు కాల్ చేసి సార్ మీరు ఈ మంత్ ఇన్సూరెన్స్ ఇంకా కట్టలేదు, మీరు కట్టాలి అని చెప్పేసి మీరు కాల్ మాట్లాడాలన్నమాట. దట్ టు వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో మీకు మంచి పట్టు అనేది కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రోల్కి మీరు సెలెక్ట్ అవుతారు. దట్ టు మంచి అవకాశం మీరు మిస్ చేసుకోకండి. ప్రతిదీ మళ్ళీ చెప్తున్నాను, మంచి అవకాశం అస్సలు మిస్ చేసుకోండి. 24th March to 26th March 10:30 AM to 3:30 PM. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి మీరు అప్లై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ యొక్క లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. లొకేషన్ గిట్లా మీరు అక్కడికి వెళ్ళి జాబ్ డైరెక్ట్ లొకేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ మనం ఇంకొక నోటిఫికేషన్లో కలుద్దాం. బాయ్. స్టే ట్యూన్. మర్చిపోకండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొక జాబ్ కావాలంటే నేను ఇంకొక వీడియో చేయాలి కదా. మీ యొక్క దగ్గర నుంచి నాకు ఒక మంచిగా మోటివేషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ వెంకట్. బాయ్.